హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన డైరీ ఫామ్. ఏంటంటే మనకు ఈరోజు వీడియో ఏంటంటే మనకు కూరగాయలు ఏమి లేవు ఇంట్లో, మనకు నోరు టేస్ట్ లేదు, ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ అనిపిస్తుంది చూడండి. నోరు టేస్ట్ లేదు, ఇట్లా ఏం తినబుద్ధి అయితే లేదు అన్నప్పుడు మాత్రం ఈ రెసిపీ అయితే వేసుకొని తినండి, మంచిగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చూడండి, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం అదేంటి ఎల్లిగడ్డలు ఉంటాయి చూడండి, ఎల్లిగడ్డ, వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే వేయించుకోవాలి, పెంక మీద మంచిగా ఇట్లా దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టాలన్నమాట. ఇలా ఈ విధంగా మిక్సీలో అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని అయితే తీసుకోవాలి. తీసుకొని ఇట్లా సన్నం చీరాలన్నమాట. ఇట్లా మధ్య మధ్యలో కాట్లు పెట్టేసేయాలి. ఇది చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా మనం మిర్చి వేయడానికి కట్ చేస్తాం చూడు, అట్లా మధ్య మధ్య ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన అయితే పెంక నేనైతే కొన్ని మిర్చితో అయితే తక్కువ చేస్తాను అనమాట ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, మాకైతే ఒక నైట్కి కావాలని అయితే ఈరోజు చేస్తున్నాయి. ఇట్లా చిన్న పెంక పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. కొంచెం అయితే నెక్స్ట్ ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత కొంచెం అయితే వేడైన తర్వాత, ఆయిల్ కొంచెం వేడవుతుంది ఇట్లా చూసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఫస్ట్ అయితే దూరగా మంచిగా వేగాలన్నమాట. కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఇది చూడండి, ఈ విధంగా అయితే వేగాలి. సిమ్లో పెట్టుకోవాలి. మంట అయితే సిమ్లో పెట్టుకొని దూరగా వేగేదాకా ఉంచాలన్నమాట. చూడండి, ఇక ఈ విధంగా అయితే వేగాలి. మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత ఇక వెల్లుల్లి రిబ్బలు కూడా కచ్చాపేక దంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్ తగ్గట్టు. నెక్స్ట్ అయితే కొంచెం కారం కూడా వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ముందుగా అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ధనియాల పొడి, దాన్ని కూడా వేసుకోవాలి కొంచెం. మంచిగా ఫ్రై అయ్యేదాకా మాకు. ఇప్పుడు ఈ పొల్లని వేసాం కదా, వెంటనే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది అన్నట్టు. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలి. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత అయితే ఇక లాస్ట్లో కొత్తిమీర వేసి అయితే ఇవి చూడండి, ఈ విధంగా అవుతుంది. కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తే సరిపోతుంది.
వేడి వేడి అన్నంలో మాత్రం ఈ విధంగా తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది చూడండి, నేనైతే టేస్ట్ చేసి చెప్తా. సూపర్ టేస్ట్ ఉంది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మా ఛానల్ చూసేవారైతే ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇది ఇంకా పెరుగులు వేసుకొని తింటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. నేనైతే ఈరోజు అయితే మాకు పెరుగు లేదు కాబట్టి నార్మల్గా తింటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, పెరుగులో తింటే మాత్రం ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది.